తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బస్సుని ఒకసారి తన దగ్గరకు రమ్మని కబురు పెట్టాడు రామం. కాసేపట్లోనే బస్సు అక్కడికి వచ్చాడు. చూడండి మిస్టర్ బస్సు, మీరు మన కంపెనీ రూల్స్ ప్రకారం వారానికి 2 సార్లు మైన్లో దిగి అక్కడి పని పర్యవేక్షించాలి. కానీ మీరు నెలకు ఒకసారి కూడా దిగడం లేదని తెలిసింది చెప్పాడు రామం. నిన్న మీకు చెప్పాను కదా సార్, మైన్లోకి దిగుతుంటే మెడ పట్టేస్తోంది అని. ఆ మధ్య మెడ నొప్పితో చాలా బాధపడ్డాను. అయినా ఏ సమస్య వచ్చినా ఆఫీస్లో కూర్చొని పరిష్కరిస్తున్నాను కదా. మిస్టర్ బస్సు, మీ బయోడేటా తెప్పించాను. అందులో మీ పొడుగు ఎత్తుతో సహా అన్ని వివరాలు ఉన్నాయి. మీ బయోడేటా ప్రకారం మీ ఎత్తు 5 అడుగుల 6.5 అంగుళాలు. మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ ఎత్తు 5 అడుగుల 7.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. మీరు మైన్లో నడుస్తున్నప్పుడు వంగి నడవక్కర్లేదు. మీరు మామూలుగా నడిచినా అక్కడక్కడ కాస్త ఎత్తు తక్కువగా ఉన్న చోట్ల మీ హెల్మెట్ రూఫ్కి రాసుకుంటూ ఉంటుంది, అంతే. రామం మాటలు విన్న బస్సు మొహం నల్లబడింది. ఇన్నాళ్ళు పైవాళ్ళు తాను మైన్లో దిగకపోవడం గురించి అడిగినప్పుడల్లా తన మెడనొప్పి గురించి చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏదో ఒకలా పనులు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అసిస్టెంట్ మేనేజర్ తన బయోడేటా తెప్పించి మరీ తనను ప్రశ్నిస్తున్నాడు. అతని మనసులో కోపం బగ్గున మండింది. ఏమిటి శాస్త్రి సాబ్, మీరు నన్ను పొట్టివాడు అంటున్నారా? కోపంగా అడిగాడు బస్సు. మిమ్మల్ని పొట్టివాడని ఎవరంటారండి? అసలు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నాకంటే బాగా పొడుగు అనుకున్నాను. మీరు నిటారుగా కూర్చోవడం, తలెత్తి మాట్లాడటం అన్నీ మిమ్మల్ని ఎంతో పొడుగ్గా కనబడేటట్టుగా చేస్తాయి. హెల్మెట్ పెట్టుకున్నాక 5 అడుగుల 8 అంగుళాల కంటే పొడుగ్గా ఉండి ఈ లో సీమ్ మైన్లో పనిచేసే వారి లిస్టు ఇవాళ తయారు చేశాను. వాళ్ళందరినీ మరో మైన్కి ట్రాన్స్ఫర్ చేసి పొట్టి వాళ్ళని ఇక్కడ వేద్దామన్న ఉద్దేశంతో. ఒక అండర్ మేనేజర్గా మీరు కూడా తరచుగా మైన్లోకి దిగవలసి ఉంటుంది. ఒకవేళ మీరు పొడుగు అయితే మీకు కూడా ఇబ్బందే కదా. అందువల్ల మిమ్మల్ని మరొక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయాలేమో చూడటానికని మీ బయోడేటా తెప్పించాను నవ్వుతూ అన్నాడు రామం. గతుక్కుమన్నాడు బస్సు. ఇన్నాళ్ళు వంగి నడవవలసి ఉంటుంది అన్న సాకు వల్ల అండర్ గ్రౌండ్లోకి దిగకుండా తప్పించుకొని హాయిగా ఆఫీస్లోనే కూర్చొని పనులు చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో ఏరియాకి బదిలీ చేస్తే తప్పనిసరిగా వారానికి 2 రోజులు మైన్లోకి దిగాలి. ఎటూ మాట్లాడలేక గుటకలు మింగుతూ కూర్చున్నాడు. తాను పొట్టే అని ఒప్పుకుంటే రూలు ప్రకారం మైన్లోకి దిగక తప్పదు. ఒకవేళ పొడుగువాడినని చెప్పుకుంటే ఇంకొక మైన్కి ఇన్ఛార్జిగా వెళ్ళి అక్కడ దిగక తప్పదు. అమ్మో, కొత్త అసిస్టెంట్ మేనేజరు దెబ్బ కొట్టావు కదా, మనసులోనే పళ్ళు నూరుతూ అనుకున్నాడు. మళ్ళా రామమే కొనసాగించాడు. మీరిప్పుడు కొంచెమే తక్కువ ఎత్తున్నారు కాబట్టి మిమ్మల్ని బదిలీ చేయకపోయినా పర్వాలేదు. అలా కాదు, మీకు మైన్లోకి దిగిన ప్రతిసారి మెడనొప్పి వస్తోంది అంటే మిగతా వాళ్లతో పాటు మీరు కూడా బదిలీకి ఒక దరఖాస్తు పెట్టేయండి. అన్నట్లు ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత ఒక మీటింగ్ ఉంది. మీరు, నేను, పర్సనల్ మేనేజర్ ఇంకా కార్మిక నాయకులు ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకి నా గదికి వచ్చేయండి. ఓకే సార్. చెప్పండి మిస్టర్ రామ్మూర్తి, మరొక మైన్ నుండి ఈ మైన్కి బదిలీ కార్మికులు ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు ఇంతకు ముందు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారా? అడిగాడు రామం పర్సనల్ మేనేజర్ రామ్మూర్తిని. మిస్టర్ శాస్త్రి, ఈ మైను ఊరికి కాస్త దూరంలో ఉంది. దుకాణాలు, ఆసుపత్రులు, హోటళ్ళు, మిగిలిన అన్ని సౌకర్యాలు మిగిలిన మైన్లకి దగ్గరగా ఉన్నాయి. దీనికి తప్ప ఇక్కడికి సరైన బస్సు సౌకర్యం కూడా లేదు. ఆఫీసర్లకు పర్వాలేదు, జీపు ఉంటుంది. కానీ కార్మికులు ఇంత దూరం రావాలంటే సైకిల్ మీద రావాలి. పైగా భోజన విరామ సమయంలో ఇంటికి వెళ్ళాలంటే బోల్డు దూరం వెళ్ళాలి. మనకు 1.5 గంటల భోజన విరామ సమయం ఉంటుంది. దగ్గరగా ఇల్లు ఉన్నవాళ్ళు ఇంటికెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకొని విశ్రాంతి కూడా తీసుకుని వస్తారు. ఇక్కడ పనిచేసే వారికి ఆ అవకాశం లేదు. పొద్దున్న వస్తున్నప్పుడే తమతో పాటు భోజనం డబ్బా తెచ్చుకోవాలి. తిన్న తర్వాత కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకునే జాగా లేదు. అలా చెట్ల క్రింద కూర్చుంటారు. ఇవన్నీ తెలిసి ఈ మైన్కి రావడానికి ఎవరూ సుముఖత చూపరు. మేం బదిలీ ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు ఎవరో ఒక బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులను పట్టుకొని ఆ బదిలీ రద్దు చేయించుకుంటున్నారు.
అప్పటికి స్కిల్డ్ వర్కర్స్ కాని వాళ్ళని చాలామందిని ట్రాన్స్ఫర్ చేశాం. ఈ స్కిల్డ్ వర్కర్స్తోనే వచ్చింది చిక్కంతా. పర్సనల్ మేనేజర్ చెప్పింది విని రామం ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత కార్మిక నాయకుల వైపు తిరిగి అన్నాడు, ఇక్కడి వాళ్లను బదిలీ చేయకపోతే సమ్మె చేస్తామని మీరంటున్నారు. కానీ బదిలీ అవ్వకుండా చేస్తున్నది మీ కార్మికులే. మరి మీరు వాళ్ళని ఎలా ఒప్పిస్తారో మీరే నిర్ణయించుకోండి. ఇకపోతే మిగిలిన మైన్స్కి ఉన్న సౌకర్యాలు ఇక్కడి వాళ్ళకి కూడా ఉండాలి. దుకాణాలు, ఆసుపత్రులు, హోటళ్ళు ఇవన్నీ మన పరిధిలో లేవు. అవన్నీ మనం ఇక్కడికి తేలేము. కానీ కొన్ని సదుపాయాలు చేయవచ్చు. ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్ చేత ఇక్కడ ఒక క్యాంటీన్ పెట్టించవచ్చు. దాని గురించి మన వెల్ఫేర్ ఫండ్లోంచి కొంత డబ్బు కేటాయించి ఒక చిన్న షెడ్ కడితే కార్మికులు భోజనం తెచ్చుకొని రోజు ఇక్కడ తింటూ ఉంటారు. మనం వెల్ఫేర్ ఫండ్ నుండి ప్రతి నెలా కొంత డబ్బు ఖర్చు చేసి సబ్సిడైజ్డ్ అంటే తగ్గించిన ధరకి క్యాంటీన్లో భోజనం ఇప్పించవచ్చు. ఇకపోతే ఇక్కడ చుట్టుపక్కల చాలా చెట్లున్నాయి. ప్రతి చెట్టు కింద కొన్ని సిమెంట్ బెంచీలు కట్టిస్తే మధ్యాహ్నం భోజనం తర్వాత కార్మికులు విశ్రాంతి తీసుకొందుకు బాగుంటుంది. ఇకపోతే మనం రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి ఇక్కడి దాకా బస్సులు వేయించవచ్చు. అందువల్ల కార్మికులకి తప్పనిసరిగా సైకిల్ మీదనే రావాల్సిన అవసరం ఉండదు. ఏమంటారు మిస్టర్ రామ్మూర్తి? క్యాంటీన్ విషయం సరే, బస్సు నడిపించడం అవుతుందా? అనుమానంగా అడిగాడు రామ్మూర్తి. అది జనరల్ మేనేజర్ లెవెల్లో జరగాలి. దాని గురించి మనం వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడాలి అన్నాడు రామం. సరే, అలాగే చేద్దాం సార్. చూసారా, మేము కొన్ని సదుపాయాలు చేద్దామని చూస్తున్నాం. ఇక్కడికి బదిలీ చేసిన కార్మికులు తమ బదిలీని ఆపకుండా చూసుకునే బాధ్యత మీదే అన్నాడు రామం కార్మిక నాయకుల వైపు తిరిగి. మీరు అన్ని సదుపాయాలు చేశాక రాకుండా ఉంటారా సార్? సరే, మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి సార్, మా ప్రయత్నాలు మేము చేస్తాం అన్నాడు కార్మిక నాయకుడు. కార్మిక నాయకుని లౌక్యానికి నవ్వుకున్నాడు రామం. అయితే మీరు అనుకున్న పనులన్నీ జరిగాయా సార్? కథ వింటున్న సురేష్ అడిగాడు. జరిగాయి, కానీ అంత సులువుగా జరగలేదు. ఎన్నోసార్లు జనరల్ మేనేజర్ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఒక పట్టాన ఫండ్స్ శాంక్షన్ అవ్వలేదు. ఒక 6 నెలల తర్వాత అక్కడ సబ్సిడైజ్డ్ ధరకు భోజనం దొరికే ఏర్పాటు చేయగలిగాము. అక్కడికి ఒక బస్సు రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. దాదాపు సంవత్సరం పట్టింది. అయితే అక్కడి కార్మికులను ఎక్కువ ఆకర్షించింది మాత్రం కొత్తగా వచ్చిన క్యాంటీన్. ఇంట్లో వండుకున్న ఖర్చు కంటే అక్కడ తిన్న ఖర్చే తక్కువ అవుతోంది. మొత్తం మైన్లో పనిచేసే కార్మికులు అక్కడ తినడం మొదలెట్టారు. క్యాంటీన్ పెట్టిన కాంట్రాక్టర్కి కూడా లాభానికి లాభం. అంటే కంపెనీ వాళ్ళు కార్మికులకి తక్కువ ధరకు భోజనం పెట్టినా క్యాంటీన్ పెట్టిన మనిషికి తగిన ధర ఇచ్చేస్తారు. అంతకుముందు అక్కడికి బదిలీ మీద రావడానికి నిరాకరించిన కార్మికులు క్యాంటీన్ పెట్టాక సంతోషంగా వచ్చేశారు. పొడుగు వాళ్ళు తల వంచుకొని నడవడం అన్న సమస్య తీరిపోయింది. సార్, అక్కడి అండర్ మేనేజర్ బదిలీకి దరఖాస్తు పెట్టుకున్నారా? అక్కడే ఉండిపోయారా? ఆయన బదిలీకి దరఖాస్తు పెట్టుకోలేదు. ఆఫీస్కు వెళ్ళి రావడానికి ఎలాగూ జీపు ఉంటుంది. అక్కడైతే అలవాటైన మనుషులు. మరో మైన్కు వెళ్ళినా అక్కడే పనిచేసిన గనిలోకి దిగక తప్పదని తెలిసి అక్కడే ఉండిపోయారు. సార్, ఆ గని ఇంకా ఉందా సార్? నేను వెళ్ళాక మరో 6 ఏళ్ల తర్వాత అక్కడి బొగ్గు నిల్వలు అయిపోయాయి. దానిని మూసేశారు. ఓ, అలాగా సార్. అయితే మీరు ఎల్లందులో ఎన్నాళ్ళు ఉన్నారు? అక్కడ ఉన్నన్ని రోజులు అసిస్టెంట్ మేనేజర్గానే ఉన్నారా? లేదు, అక్కడికి వెళ్ళాక ఏన్నార్థం తర్వాత మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. నాకంటే 2 సీనియర్లను బైపాస్ చేసి నాకు ప్రమోషన్ ఇచ్చారు. అవును, ఇంతకు ముందు కూడా చెప్పారు కదా. మీ కథ చాలా ఉద్వేగం కలిగిస్తోంది సార్. మేనేజర్ అంటే మొత్తం ఏరియాకి ఇన్ఛార్జ్ కదా సార్. అప్పటి జీవితం ఎలా ఉండేది సార్? రామానికి మళ్ళా ఆనాటి రోజులు గుర్తొచ్చాయి. పిల్లా, నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కదా. మనకి కంపెనీ వాళ్ళు మేనేజర్ బంగ్లా అలాట్ చేశారు. కొన్నాళ్లలో మనం ఈ ఏ టైప్ ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి అన్నాడు రామం అమ్మలతో. మేనేజర్ బంగ్లా అంటే ఊరికి దూరంగా ఎప్పుడో దొరల కాలంలో కట్టించారు అని చెప్పారు కదా, అదేనా? అదే. అప్పుడెప్పుడో 1928లో ఆండ్రూ అన్న దొర కట్టించిన బంగ్లా అది. రామం నవ్వుతూ అన్నాడు. అమ్మలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ భయంగా అంది. అమ్మో, ఆ బంగ్లానా?
అది చూస్తుంటేనే భయంగా ఉంటుంది. పైగా చుట్టుపక్కల మరొక ఇల్లు కూడా లేదు. వద్దండి, అది ఎంత పెద్ద బంగ్లా అయినా మనకి వద్దు. ఇక్కడే హాయిగా ఉందాం. చూడు పిల్ల, మనం ఇక్కడే ఉండిపోతే కంపెనీ క్వార్టర్ అవసరమైన మరొకరికి అందకుండా పోతుంది. పైగా ఆ బంగ్లా మేనేజర్కి మాత్రమే ఇవ్వాలని కంపెనీ రూలు కాబట్టి మనం ఇక్కడే ఉంటే అది ఖాళీగా ఉండిపోయి కంపెనీకి నష్టం అవుతుంది. మనం అక్కడికి వెళ్ళక తప్పదు. అయినా పూర్తి బంగ్లా మనకిచ్చేయరు. అందులో కొంత భాగం గెస్ట్ హౌస్గా ఉపయోగిస్తున్నారు. అక్కడ గెస్ట్ హౌస్కి తరచుగా ఎవరో ఒకరు వచ్చి 1-2 రోజులు ఉంటూ ఉంటారు. ఎవరు రాని రోజుల్లో కూడా ఆ గెస్ట్ హౌస్లో ఒక వంట మనిషి, ఒక పని మనిషి ఉంటారు. అదిగాక ఆ ఇంటి వెనక ఒక చిన్న ఇల్లు ఉంటుంది. దాన్ని సర్వెంట్ క్వార్టర్ అంటారు. ఆ ఇంట్లో మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కుటుంబంతో సహా ఉండవచ్చు. మనం పోచమ్మని తన కుటుంబంతో సహా వచ్చి అక్కడ ఉండమని చెప్దాం. తాను సంతోషంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా బాత్రూమ్తో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయి. వెళ్ళక తప్పదంటే ఏం చేస్తాం? సరే వెళ్దాంలేండి. ఈలోపు పోచమ్మకు ఈ విషయం చెప్తాను అంది అమ్మలు. ఇదిగో ఇదే అప్పట్లో రామం గారు అమ్మలు పిల్లలతో సహా ఉన్న ఇల్లు. దీన్ని 1928లో ఆండ్రూ అన్న బ్రిటిషర్ కట్టించి అందులో ఉండేవాడట. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయాక, సింగరేణి కంపెనీ మొదలయ్యాక ఆ ఇంటిని ఎల్లందు ఏరియాకి ఇన్ఛార్జిగా ఉండే మేనేజర్కి ఇవ్వడం మొదలెట్టారు. ఇది ఎల్లందు రైల్వే స్టేషన్ పేరు సింగరేణి కాలరీస్. ఒకప్పుడు డోర్నకల్ నుండి ఎల్లందు దాకా పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక ప్యాసింజర్ బండి నడుస్తూ ఉండేది. 10-15 ఏళ్ల క్రితం ఆ ట్రైన్ నడవడం మానేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆ స్టేషన్ని కంపెనీ నుండి బొగ్గు రవాణా చేసే గూడ్స్ బళ్ళు ఆపడానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం గూడ్స్ బళ్ళు కూడా అక్కడికి రావడం లేదని తెలిసింది. ఇప్పుడు అది పనికిరాని స్టేషన్గా మిగిలింది. మొత్తం 4 బెడ్రూమ్లు, 4కి 4 అటాచ్డ్ బాత్రూములు ఉన్న ఇల్లది. అప్పటిదాకా ఉన్న ఏ ఇంట్లోనూ బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ లేదు. ఈ ఇంట్లో 2 బాత్రూముల్లో వెస్ట్రన్ కమోడ్ ఉంది. అసలు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు 4 బాత్రూంలు ఇలాగే ఉండేవట. వాళ్ళు వెళ్ళిపోయాక 2ని మన పద్ధతిలోకి మార్చారు అన్నాడు రామం. అంతకుముందు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో చూసిన అనుభవం ఉండడంతో పిల్లలు, అమ్మలు కూడా ఎక్కువ ఆశ్చర్యపోలేదు. కానీ ఆ ఇంట్లో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అందులో 2 వంటిళ్ళు ఉండడం. ఒక వంటింట్లో ఇటుకలతో 5 అడుగుల ఎత్తున్న పెద్ద అవెన్ కట్టి ఉంది. అరే, ఇదేమిటండి తమాషాగా ఉంది? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. దీనిని అవెన్ అంటారే పిల్ల. ఇదిగో ఇలా చుట్టూ బొగ్గులు వేసి సిగిడి వెలిగించినట్లు వెలిగించి మధ్యలో ఖాళీగా ఉన్న జాగాలో కేకులు తయారు చేసుకుంటారు. ఇంకా బిస్కెట్లు కూడా తయారు చేసుకుంటారు అనుకుంటా అన్నాడు రామం. ఒక గది నిండా ఇదే ఉంది. ఏం లాభం? దీంట్లో నేను కేకులు చేసుకోలేను, బిస్కెట్లు చేసుకోలేను. అవి ఎలా చేసుకోవాలో నేర్పేవాళ్ళు ఎవరు? అంది అమ్మలు నిరాశగా. నీకు నేర్చుకోవాలనుందా? మా బస్సు భార్యకి అవి చేయడం వచ్చట. ఒకసారి మాటల సందర్భంలో బస్సు చెప్పాడు. నా ముందు ఇక్కడ సిన్హా ఉన్నప్పుడు ఆవిడ తరచుగా ఇక్కడికి వచ్చి కేకులు, బిస్కెట్లు చేసుకునేదట. అవునా? అయితే ఒకసారి ఆవిడ దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటాను ఉత్సాహంగా అంది అమ్మలు. నీకేమిట్లే, నువ్వు ఇట్టే నేర్చేసుకుంటావు నవ్వుతూ అన్నాడు రామం. ఏమండి, మీకు గుర్తుందా? మనం చిరిమిరిలో ఉన్నప్పుడు ఇందులో 3వ వంతు కూడా లేని చిన్న వంటింట్లో సామాన్లు సర్దుకుంటూ ఎంత మురిసిపోయామో. ఇప్పుడు ఈ 2 వంటిళ్లలోనూ పెట్టుకోవడానికి సామాన్లే లేవు అంది అమ్మలు చిన్నగా నిట్టూరుస్తూ. నీకింకా స్టీల్ సామాన్లు కొనుక్కోవాలనుందా? చెప్పు. ఎప్పుడైనా సెలవు రోజు కొత్తగూడెం వెళ్ళి కొనుక్కుందాం. అయ్యో రామా, మనిద్దరి వంటకి ఉన్నవే అన్నీ వాడడం లేదు. మళ్ళా కొత్తవెందుకు? అయినా ఇప్పుడు ఆ స్టీలు గిన్నెల మీద మోజు కూడా పోయింది. నాకెందుకో ఆ రోజులు గుర్తొచ్చాయి. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పో కదా. అంతే పిల్ల, జీవితంలో ప్రతి మెట్టు మీద మన అభిరుచులు మారుతూ ఉంటాయి. అది అలా మారకపోతే అది జీవితమే కాదు. అమ్మలు నవ్వింది. 1966వ సంవత్సరం. మొత్తం ఆంధ్రప్రదేశ్ గగ్గోలుగా ఉంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదాలు రాష్ట్రమంతా మారుమోగుతున్నాయి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి అమృతరావు నిరాహార దీక్ష మొదలెట్టాడు.
అప్పటికి కామేష్ కూడా 6వ క్లాస్కి వచ్చేయడం వల్ల ముగ్గురు మగపిల్లలను సెయింట్ గేబ్రియల్ స్కూల్లో, అది విజయ చదివే ఫాతిమా స్కూల్ పక్కన ఉన్న మగపిల్లల బడి, దాంట్లో చేర్పించారు. ఆ ఏడు ఫాతిమా స్కూల్కి వారం రోజులు ముందుగా దసరా సెలవులు ఇచ్చేశారు. గేబ్రియల్ స్కూల్కి మరో వారం తర్వాత నుండి దసరా సెలవులు మొదలవుతాయి. విజయను ముందుగా వెళ్ళి తీసుకొచ్చేశారు. రమేష్ వాళ్ళను తీసుకురావడానికి మరో 3 రోజుల తర్వాత గోపాలం కానీ డ్రైవర్ కానీ కాజీపేట వెళ్ళాలి. కానీ అప్పుడు రాష్ట్రం మొత్తం అట్టుడికినట్లు ఉడికిపోతోంది. చాలా చోట్ల బస్సులను తగలబెట్టేశారు. విశాఖపట్నం దగ్గర రైలు బోగీలను కూడా తగలబెట్టేశారు. చాలా రైళ్లు క్యాన్సిల్ అయిపోయాయి. రామం వాళ్ళ ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన అమ్మలకి అన్నయ్య వరుస అయ్యే రమాపతి కుటుంబం రైలు బళ్ళు క్యాన్సిల్ అయిన కారణంగా అమ్మలు వాళ్ళ ఇంట్లోనే 15 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. చాలా ట్రైన్లు రద్దు అయ్యాయన్న విషయం వినగానే అమ్మల గుండె గుబేలుమంది. రైలు బళ్ళు నడవకపోతే మరో 3 రోజుల్లో సెలవులకు రావాల్సిన పిల్లలు ఎలా వస్తారు? ఆ వేళ నుండి 3వ రోజు తమ డ్రైవర్ని కానీ గోపాలాన్ని కానీ కాజీపేట పంపి పిల్లలను ఇక్కడికి తోడుకొని తెమ్మందాం అనుకున్నారు. మరి ట్రైన్లు నడవకపోతే ఎలా వస్తారు? అసలు వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికైనా ట్రైన్లు ఉంటాయా? అమ్మలు రామం దగ్గరికి ఆందోళనగా వెళ్ళి అంది, ఏమండి, రైళ్ళన్నీ ఇలా ఆగిపోతే రమేష్ వాళ్ళని సెలవులకి ఎలా తీసుకొస్తామండి? నేను అదే ఆలోచిస్తున్నాను పిల్ల. ఇటు వైజాగ్ వైపు వెళ్ళే రైళ్లను క్యాన్సిల్ చేశారు, కానీ కాజీపేట వైపు వెళ్ళే ట్రైన్లని క్యాన్సిల్ చేయలేదనుకుంటా. చూద్దాం, ఇంకా 3 రోజుల సమయం ఉంది కదా. ఒకవేళ ట్రైన్లు నడవకపోతే మన జీపుని కాజీపేట పంపి పిల్లలను రప్పిద్దాం, సరేనా? నువ్వు అట్టే బెంగపడకు. అయినా అన్ని ట్రైన్లు క్యాన్సిల్ అవ్వలేదనుకుంటాను. దగ్గర ఊర్లకు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లు ఇంకా నడుస్తున్నాయని విన్నాను. 2 రోజులు గడిచేసరికి రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా తయారైంది. కాజీపేట వైపు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేసేశారు. పిల్లలను సెలవులకు ఇంటికి ఎలా తీసుకురావాలో రామానికి తోచలేదు. బోర్డింగ్ అడ్రస్కి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇన్ఫార్మ్ అబౌట్ బాయ్స్ సేఫ్టీ అండ్ హాలిడేస్, పిల్లల క్షేమ సమాచారం ఇంకా పిల్లల సెలవుల గురించి తెలపండి అంటూ. కానీ ఆ టెలిగ్రామ్కి జవాబు రాలేదు. పిల్ల, బహుశా ఆ బోర్డింగ్ వాళ్ళకి మనలాగే చాలామంది టెలిగ్రాములు ఇచ్చి ఉంటారు. అందరికీ ఎంతకని జవాబులు ఇస్తారు? లేక టెలిగ్రాఫ్ సర్వీసులు కూడా అస్తవ్యస్తం అయ్యాయో ఏమో తెలియదు అన్నాడు రామం. అమ్మలు కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. దేవుడా, పిల్లలకి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి అంటూ దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టుకుంది. టెలిగ్రామ్కి జవాబు రాకపోయేసరికి ఆ రోజు రాత్రి రామం బోర్డింగ్ బ్రదర్కి ట్రంకాల్ బుక్ చేశాడు. చాలాసేపు ప్రయత్నం చేయగా ఆఖరికి రాత్రి 11 గంటల తర్వాత కనెక్షన్ దొరుకుతుందని, అప్పటిదాకా వేచి ఉండమని టెలిఫోన్ ఆపరేటర్ చెప్పింది. ఇంటిల్లిపాది రాత్రి భోజనాలు ముగించాక ఫోన్ చుట్టూ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం పట్టుకొని. కానీ ఎవరి దృష్టి పుస్తకం మీద లేదు. రాత్రి 12 గంటలకి ఫోన్ గణగణమంది. కూర్చున్న కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి రామం రిసీవర్ అందుకున్నాడు. అమ్మలు కూడా లేచి రామం పక్కకు వెళ్ళి నిల్చుంది. అవతల ఫోన్ ఎత్తిన మనిషి బోర్డింగ్ ఇన్ఛార్జ్ బ్రదర్ కాదు, ఎవరో సహాయకుడు. బ్రదర్ అప్పుడు నిద్రపోతున్నారట. ఆ ఫోన్ ఎత్తిన మనిషినే పిల్లల గురించి, పిల్లల క్షేమం గురించి అడిగాడు రామం. బోర్డింగ్లో పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు సార్. ఒకవేళ ట్రైన్లు నడిస్తే మా బ్రదరు పిల్లలను ఇళ్లకు పంపుతారు అనుకుంటా. ట్రైన్లు నడవకపోతే పిల్లలందరినీ బోర్డింగ్లోనే ఉంచుతారు అన్నాడతను. ఒకవేళ ట్రైన్లు నడవకపోతే మేం జీపులో వచ్చి పిల్లలను తీసుకెళ్ళవచ్చా? రామం అడిగాడు. అప్పట్లో ట్రంకాలంటే గట్టిగా దాదాపు 4 ఇళ్ల దాకా వినబడేటంత గట్టిగా మాట్లాడవలసి వచ్చేది. రామం ఎంత గట్టిగా అరుస్తూ మాట్లాడినా అవతల వ్యక్తికి సరిగ్గా వినపడినట్లు లేదు. అడిగిన ప్రశ్నే 4 సార్లు అడగవలసి వచ్చింది. మీ కనెక్షను సమయం అయిపోయింది అంటూ ఫోన్లో ఆపరేటర్ గొంతు వినిపించింది. కనెక్షన్ సమయాన్ని పొడిగించమని అడిగేలోపు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ రోజు రాత్రల్లా అమ్మలకి నిద్ర పట్టలేదు. పోనీ సెలవులకి పిల్లలు రాకపోయినా పర్వాలేదు, బోర్డింగ్లోనే క్షేమంగా ఉంటే చాలు. కానీ అక్కడ అల్లర్లు ఎలా ఉన్నాయో. ఆఖరికి అమ్మలు రామం కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. సెలవులు మొదలయ్యే ముందు రోజు రామం రమాపతి డ్రైవర్ని తీసుకుని జీపులో కాజీపేట వెళ్తారు. తెల్లవారుజాము 3 గంటలకు బయలుదేరితే అప్పటికి
వాహనాలు తిరగడం మొదలవదు కాబట్టి సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. ఆ రోజల్లా అక్కడ కాజీపేటలోనే ఉండి మర్నాడు తెల్లవారుజాము 3 గంటలకి బయలుదేరి పిల్లలను తీసుకుని వచ్చేస్తారు. ప్రస్తుతం సెలవులే కాబట్టి అక్కడ బోర్డింగ్లోనే ఆ ఒక్కరోజు ఉంటామన్నా బహుశా బోర్డింగ్ బ్రదరు అభ్యంతరం చెప్పకపోవచ్చు. ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా పరిష్కరించడం కాస్త సులభం అవుతుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరికీ కాస్త నిశ్చింతగా అనిపించింది. మరునాడు తెల్లవారుజాము 3 గంటలకి రామం వాళ్ళు జీపులో కాజీపేట బయలుదేరారు. ఎల్లందు నుండి కాజీపేట జీపులో దాదాపు 6 గంటల ప్రయాణం ఏ ఆటంకాలు లేకుండా కాజీపేట దాకా బాగానే సాగింది. పొద్దున్న 9 గంటలకల్లా ఇంకా రోడ్డు మీద ఎక్కువ వాహనాలు తిరిగే వేళ అవ్వకముందే బోర్డింగుకి చేరిపోయారు. ముగ్గురు బోర్డింగ్ బ్రదర్ని కలిశారు. పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారు. అరే, మీ పిల్లలను పొద్దున్నే బయలుదేరే విజయవాడ వెళ్ళే ఒక ప్యాసింజర్ నడుస్తుంటే అందులో పంపించామండి. అదే ట్రైన్లో మరో 5-6 పిల్లలు కూడా వెళ్తున్నారు. విజయవాడ వెళ్తున్న 2 టీచర్లు కూడా వాళ్లకు తోడుగా ఉన్నారు. ఒకవేళ ఏమైనా గొడవలు జరిగినా చూసుకోవడానికి ఆ టీచర్లు 2 ఉన్నారు. డోర్నకల్లో దిగి అక్కడి నుండి ఎల్లందు వెళ్ళే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోగలమని మీ పెద్దబ్బాయి చెప్పాడు. నిన్న సాయంత్రం మేము టెలిగ్రామ్ కూడా ఇచ్చాము, ఫలానా ట్రైన్లో వస్తున్నట్లు అన్నాడు బ్రదర్. రామం గుండె గుబేలు మంది. నిన్ననే టెలిగ్రామ్ ఇచ్చారంటే నిన్న రాత్రికే అందాలి, కానీ తాము బయలుదేరేదాకా అందలేదు. అంటే ఇవాళ తాము వచ్చాక టెలిగ్రామ్ అంది ఉంటుంది. ఎవరైనా స్టేషన్కి వెళ్ళారో లేదో. ఒకవేళ వెళ్ళకపోయినా వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోగలరు. మామూలు పరిస్థితుల్లో అయితే అది అంత ఆందోళన పడవలసిన విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ అల్లర్ల మధ్య ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడాలంటే ట్రంకాల్ బుక్ చేయాలి. బుక్ చేసినా ఎన్ని గంటలకు కనెక్షన్ దొరుకుతుందో తెలియదు. అంతకంటే జీపులో ఇంటికి వెళ్ళిపోవడమే నయం. ముగ్గురు జీపులో వెనక్కు బయలుదేరారు. అదృష్టవశాత్తు మధ్యలో ఎవరూ జీపుని ఆపి గొడవ చేయలేదు. అక్కడ ఎల్లందులో రామం వాళ్ళు బయలుదేరిన తర్వాత పొద్దున్న 7 గంటలకి ఎల్లందుకి టెలిగ్రామ్ వచ్చింది. పిల్లలు ఫలానా ట్రైన్లో ఫలానా తారీఖు నాడు వస్తున్నారు. డోర్నకల్ స్టేషన్కి వచ్చి వాళ్ళను తీసుకెళ్ళండి అని. అక్క, పోనీ నేను డోర్నకల్ స్టేషన్కి వెళ్ళి పిల్లల్ని దింపుకుందామన్నా డోర్నకల్ వెళ్ళే ట్రైన్ ఉందో లేదో తెలియదు. బావ ఉంటే జీపులో డోర్నకల్ వెళ్ళేవారేమో. ఇప్పుడు జీప్ కూడా లేదు, బస్సులు నడవడం లేదు అన్నాడు గోపాలం ఆందోళనగా. అమ్మలకి కూడా బెంగగానే ఉంది. కానీ ఇంటి నిండా చుట్టాలు, కాళ్ళు చేతులు ఆడడం లేదు. అక్క, నువ్వేం బెంగపడకు. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే మరొక గంటలో డోర్నకల్ నుండి వచ్చే ప్యాసింజర్ వస్తుంది. అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళి పిల్లలను బస్సులో తీసుకొచ్చేస్తాను అన్నాడు గోపాలమే మళ్ళీ. అది కాదురా గోపాలం, డోర్నకల్ నుండి ఇక్కడికి నడిచే బండి నడుస్తుందో లేదో ఎలా తెలుస్తుందిరా? అమ్మలు బెంగగా అడిగింది. ఒక పని చేస్తాను, మనం స్టేషన్కి ఫోన్ చేసి ఆ విషయం కనుక్కోవచ్చు అన్నాడు గోపాలం. ఆ తర్వాత గోపాలం టెలిఫోన్ డైరెక్టరీలో నంబర్ చూసి స్టేషన్కి ఫోన్ చేశాడు. 5-6 సార్లు ప్రయత్నించాక అప్పుడు అటు నుండి జవాబు వచ్చింది. డోర్నకల్ ఎల్లందుల మధ్య తిరిగే ప్యాసింజరు అప్పుడే 4-5 రోజుల నుండి నడవడం లేదని. డోర్నకల్ స్టేషన్లో దిగిన పిల్లలు ఎల్లందు ఎలా వస్తారు? బస్సులు ఉన్నాయి, కానీ అవి కూడా నడవడం లేదు. లోకల్ బస్సులు నడుస్తున్నాయి అంతే. అప్పటిదాకా ఇంట్లో చుట్టాలున్నారని ఏడుపు బిగబట్టుకొని తిరుగుతూ పని చేసుకుంటున్న అమ్మలు ఇంకా దుఃఖాన్ని ఆపలేకపోయింది. గబగబా తమ గదిలోకి నడిచి మంచం మీద కూర్చొని కన్నీళ్లు కార్చసాగింది. అమ్మల్ని ఆ స్థితిలో చూసిన రమాపతి భార్య అనసూయ అమ్మలు వెనకే వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చొని దగ్గరకు తీసుకుంది. విజయ కూడా అనసూయతో పాటు వెళ్ళి అమ్మలు భుజం రాయసాగింది. అలా బెంగపడిపోకే అమ్మలు, పిల్లలు క్షేమంగా వస్తారు, చూస్తూ ఉండు. ఆ పైవాడు మనల్ని తప్పకుండా చూసుకుంటాడు అంది. ఏమిటో వదినా, ఆయన ఇంట్లో ఉన్నా ఏదో ఒక సలహా చెప్పేవారేమో. అసలు జీపులో వెళ్ళిన వీళ్ళకి మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కూడా భయంగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ. అనసూయ అమ్మలకి చాలాసేపు ధైర్యం చెప్పాక అమ్మలు కాస్త తేరుకుంది. అమ్మలకి తాగడానికి కాఫీ ఇచ్చి ఆ రోజు తానే వంట చేసింది అనసూయ. మధ్యాహ్నం 1 గంటకి పిల్లలకి గోపాలానికి భోజనం పెట్టిన తర్వాత తనకి అమ్మలకి వడ్డించింది అనసూయ. అప్పుడు గేటు మీద ఎవరో కొడుతున్న చప్పుడైంది.
కంచం ముందు నుండి ఒక్క ఉదుటున అమ్మలు లేచి వీధిలోకి నడిచింది. అక్కడ గేటు బయట నిల్చుని ఉన్నారు రమేషు, కామేషు, నరేషు. ముగ్గురి మొహాలు దుమ్ము మసి కలిసి నల్లగా అయి ఉన్నాయి. ముగ్గురి జుత్తులు పీచుల్లా రేగిపోయి ఉన్నాయి. రమేష్ చేతిలో ఒక ట్రంకు పెట్టె, కామేష్ చేతిలో ఒక బెడ్డింగు, నరేష్ చేతిలో ఒక చేతి సంచి ఉన్నాయి. కామేష్ చేతిలో ఉన్న బెడ్డింగులోంచి దుప్పట్లు బయటకు వేలాడుతున్నాయి. నరేష్ చేతిలోని సంచి ఒక తాడు తెగిపోవడంతో అది చంకలో పెట్టుకుని ఉన్నాడు. ఒక చేత్తో గేటు పైని గొల్లెం తీయడం సాధ్యం కాదు గనుక వాళ్ళు గేటు చప్పుడు చేశారన్నమాట. పిల్లలు ముగ్గురిని ఆ స్థితిలో చూసిన అందరికీ కళ్ళంటా నీళ్లు తిరిగాయి. వాళ్ళు వచ్చేశారన్న ఆనందం ఒకవైపు, అలా దుమ్ము కొట్టుకున్న మొహాలతో విపరీతమైన అలసటతో ఉన్న వాళ్ళ మొహాలు చూస్తుంటే దుఃఖం ఒకవైపు. గోపాలం ఒక్క ఉదుటున పరిగెత్తి గేటు తీసి పిల్లల చేతుల్లోని సామాన్లు అందుకున్నాడు. ముగ్గురు పిల్లలు పరిగెత్తుకొని వచ్చేసి తల్లిని చుట్టుకుపోయారు. అమ్మలు విడవకుండా ముగ్గురి బుగ్గల మీద, నుదుటి మీద ముద్దులు పెట్టేసింది. అమ్మలు, నువ్వు చిన్నపిల్లల స్నానాల సంగతి చూడవే, నేను ఈ లోపల మరికొంచెం బియ్యం పడేసి ఇన్ని బంగాళదుంపలు వేయించుతాను అంది అనసూయ. స్నానాలు చేసి అమ్మలు వడ్డించిన వేడివేడి అన్నం తిని అప్పుడు విషయాలు చెప్పారు పిల్లలు ముగ్గురు. కాజీపేట నుండి డోర్నకల్ వచ్చే ట్రైను తెల్లవారుజామున డోర్నకల్ స్టేషన్కి వస్తుంది. పొద్దున్న 7 గంటలకి డోర్నకల్ నుండి ఎల్లందు వెళ్లే ప్యాసింజరు బయలుదేరుతుంది. వీళ్ళు ముగ్గురు మామూలుగా డోర్నకల్ స్టేషన్లో దిగి అక్కడ వెయిటింగ్ రూమ్లో బ్రష్ చేసుకొని స్టేషన్లో కాఫీ తాగి ఎల్లందు వెళ్లే ప్యాసింజర్కి టికెట్ కొనడానికి కౌంటర్ దగ్గరికి వెళ్లారట. ఆ ప్యాసింజర్ ట్రైను 4-5 రోజుల నుంచి నడవటం లేదని వాళ్ళు చెప్పారట. రమేష్ చెప్పడం మొదలెట్టాడు. పోనీ బస్సులో వద్దామని మేము బయట స్టాండ్ దగ్గరికి వచ్చామమ్మా, బస్సులు కూడా నడవడం లేదన్నారు. ఏం చేయాలో తోచలేదు. మళ్ళా స్టేషన్లోకి వచ్చాం. అప్పుడు ఎవరో చెప్పారు, ఇలా రైలు పట్టాల వెంబడి వెళ్ళిపోతే ఎల్లందు స్టేషన్ వస్తుంది అని. ఎల్లందు స్టేషన్ పేరు సింగరేణి క్యాలరీస్. అప్పుడు ముగ్గురం 3 సామాన్లు పట్టుకొని రైలు పట్టాల వెంట నడవడం మొదలెట్టాం. వింటున్న అమ్మలు గుండె నీరైపోయింది. డోర్నకల్ నుంచి ఎల్లందుకి ట్రైన్లో రావడానికి గంట పడుతుంది. మధ్యలో కారేపల్లి అన్న ఒక స్టేషన్లో 10 నిమిషాలు ఆపుతాడు. ఎంత లేదన్నా 40 నిమిషాల ట్రైన్ ప్రయాణం. ముగ్గురు నడిచి వచ్చేశారు. మళ్ళా రమేష్ చెప్పడం మొదలెట్టాడు. అలా నడుస్తూ ఉంటే మా ముగ్గురికి బాగా దాహం వేసింది. దారిలో ఎక్కడా కుళాయిలు లేవు. ఒకచోట రైలు పట్టాలకి దూరంగా ఒక నూతిలో ఎవరో నీళ్లు తోడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని నీళ్లు అడిగాము. వాళ్ళు దోసిట్లో నీళ్లు పోస్తే ముగ్గురం తాగాము. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి మా ముగ్గురికి బాగా ఆకలేసింది. బోర్డింగ్లో బయలుదేరేటప్పుడు బ్రదర్ మాకు డోర్నకల్ నుండి ఎల్లందు వెళ్ళడానికి సరిపడా డబ్బులు, ట్రైన్లో అవసరమైతే చిరుతిళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు. అందులో కొంత డబ్బు డోర్నకల్ స్టేషన్లో కాఫీలు తాగడానికి ఖర్చయిపోయింది. మేము డోర్నకల్ నుండి ట్రైన్ టికెట్లు కొనలేదు కాబట్టి ఆ డబ్బు మిగిలింది. అలా 1 గంటన్నర నడిచిన తర్వాత కారేపల్లి స్టేషన్ వచ్చింది. అక్కడ స్టేషన్లో అరటిపళ్ళు అమ్ముతున్నారు. 6 అరటిపళ్ళు కొనుక్కొని ముగ్గురం 2 తిన్నాము. రమేష్ చెప్తుంటే అమ్మలకి కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. రమేష్ చెప్పడం ఆపగానే నరేష్ అందుకున్నాడు. నాకైతే ఇంకా 2 అరటిపళ్ళు తినాలనిపించిందమ్మా. బోల్డ్ ఆకలి వేసింది. కానీ అన్నయ్య కొనలేదు. డబ్బులు ఉన్నాయి కూడాను అన్నాడు బుంగమూతి పెట్టి. అది కాదమ్మా, ఒకవేళ మధ్యలో ఎక్కడైనా బస్సు కనపడితే ఎక్కడానికి డబ్బులు ఉండాలి కదా, అందుకే 6 అరటిపళ్ళే కొన్నాను అన్నాడు రమేషు. అమ్మలు ఈసారి కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేయలేదు. రమేష్ మళ్ళా చెప్పసాగాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి కారేపల్లి బస్టాండ్కి వెళ్ళాము. అక్కడ ఒక బస్సు ఎల్లందు వైపు వెళ్ళడానికి రెడీగా ఉంది. ముగ్గురం గబుక్కున ఎక్కేశాం. బస్సువాడు ఎల్లందు బస్టాండులో కాక అక్కడెక్కడో దూరంగా ఆపేశాడు. అక్కడి నుండి మళ్ళా నడుచుకుంటూ వచ్చాం. పిచ్చి కన్నలారా అంది అమ్మలు ముగ్గురిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ. రాత్రల్లా రైల్లో నిద్రలేదు. పొద్దున్న 2 గంటల పైన నడక. పిల్లలు ముగ్గురు అలసిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకి పడుకున్న వాళ్ళు మధ్యలో సగం నిద్రలోనే రాత్రి భోజనం చేసి మళ్ళా పడుకున్నారు. అప్పుడు పడుకున్న వాళ్ళు మర్నాడు పొద్దున్న కానీ లేవలేదు. బాప్రే, అప్పుడు మీరు చాలా ఆందోళన పడి ఉంటారు. మొత్తం మీద పిల్లలు క్షేమంగా వచ్చారు. కథ వింటున్న సురేష్ అన్నాడు. నాకంటే ఎక్కువగా మేడం ఆందోళన పడ్డారు.
అప్పుడు వచ్చిన ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యమం బొగ్గు ఉత్పత్తి పైన ఏమైనా ప్రభావం చూపించిందా సార్? సురేష్ అడిగాడు. నిజానికి సింగరేణి ఉద్యోగులు పెద్దగా ఈ ఉద్యమంలో పాలు పంచుకోలేదు. కంపెనీలో ఎక్కడా సమ్మె జరగలేదు. ఈ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నది కాలేజీ విద్యార్థులే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులతో మొదలయ్యి క్రమంగా మిగిలిన కాలేజీల్లోకి కూడా విస్తరించింది. ఈ విద్యార్థులే చాలా కార్యాలయాలను మూయించారు. అయితే సింగరేణి క్యాలరీస్ ఆఫీసులన్నీ పట్టణాలకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉండటం వలన వాళ్ళు సింగరేణి ఆఫీసుల మీద, బొగ్గు గనుల మీద దాడి చేయలేదు. అంటే బొగ్గు ఉత్పత్తి ఏ ఆటంకము లేకుండా మామూలుగానే జరిగిపోయిందనమాట. బొగ్గు ఉత్పత్తి ఆగకపోయినా చాలా రోజులు రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన బొగ్గు గనుల దగ్గరే బొగ్గు గుట్టలుగా పేరుకుపోయింది. మరీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తే నిలువ చేసేందుకు సదుపాయాలు లేకపోవడంతో బొగ్గు తవ్వకం కొంచెం తగ్గించవలసి వచ్చింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిగ్గా బొగ్గు అందకపోవడం వలన విద్యుత్ ఉత్పత్తి చాలా రోజులు దెబ్బతింది. ఫలితంగా చాలా పరిశ్రమలు కొన్నాళ్ళు ఆగిపోయాయి. ప్రతి పరిశ్రమ ఒకదానికొకటి ఎలా అనుసంధానం అయి ఉంటాయో కదా సార్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా. అంతే మరి, నవ్వుతూ అన్నాడు రామం. సార్, అయితే మీరు ఆ ఇంగ్లీష్ వాళ్ళు కట్టించిన పెద్ద బంగ్లాలో ఎన్నాళ్ళు ఉన్నారు సార్? దాదాపు 2 సంవత్సరాలున్నాం. ఆ 2 ఏళ్ల కాలంలో ఏవైనా మంచి విషయాలు జరగడం కానీ, సమస్యలు ఎదురవడం కానీ జరిగాయా? ఏవో చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. మధ్యలో మా బావమరిది గోపాలం మైనింగ్ డిప్లొమా చదువు అయిపోవడంతో సింగరేణిలోనే అండర్ మేనేజర్గా ఉద్యోగం దొరికింది. ఆయన మైనింగ్ డిప్లొమా పాస్ అవ్వడం వలన వేరేగా అండర్ మేనేజర్ పరీక్షలు పాస్ అవ్వవలసిన అవసరం లేకపోయింది. నేరుగా అండర్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేశారు. అతన్ని కూడా ఎల్లందులోనే వేశారు. అతనికి వేరే క్వార్టర్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నా మా ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకుంటూ మేనేజర్ పరీక్షకి చదవడం మొదలెట్టాడు. తనకు చదువులో వచ్చిన సందేహాలు తీర్చుకోవాలంటే మా ఇంట్లోనే ఉంటే వీలుగా ఉంటుందని అన్నమాట. చాలా సంతోషం సార్, మీ ముందు పెరిగిన పిల్లాడు అంత త్వరగా అండర్ మేనేజర్ అయిపోయాడు. అవును, నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నాకు కూడా ఒక వార్త తెలిసిందిలే అన్నాడు రామం. అవునా సార్, ఏమిటా వార్త? శుభవార్త, చెడ్డవార్త? ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు సురేష్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాత భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.